హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ మిడిల్ క్లాస్ కిచెన్. ఈరోజు మీకోసం స్నాక్ ఐటెం తీసుకొచ్చాం. అదేంటంటే అరటికాయ బజ్జీ. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఆకలి వేస్తుంది, ఏదో ఒకటి పెట్టు మమ్మీ అని అడుగుతూ ఉంటారు కదా. ఆ టైంలో మనం ఈజీగా తొందరగా అయిపోయే ఈ అరటికాయ బజ్జీని చేసి పెట్టండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మంచి కమెంట్ పెట్టండి. అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇక ఆలస్యం చేయకుండా ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో చూద్దాం. 2 పచ్చి అరటికాయలు, 1/2 కిలో శనగపిండి, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం, కొంచెం వాము, కొంచెం తినే సోడా, డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్, నిమ్మకాయ 1. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని జల్లెడ పెట్టి అందులో శనగపిండి వేసి బాగా జల్లించుకోవాలి. ఇలా పిండిని బాగా జల్లించుకున్న తర్వాత పిండిలో సరిపడా ఉప్పు, చిటికెడు తినే సోడా, ఒక చిన్న స్పూన్ వాము తీసుకొని చేతిలో నలిపి వేయాలండి. ఇందులోనే 1 స్పూన్ కారం కూడా వేసి పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని కొంచెం జారుగా కలుపుకోవాలి. ఇలా పిండిని కలిపేటప్పుడు పిండి ఉండలుగా లేకుండా చక్కగా జారుగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన పిండిని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అరటికాయలను తీసుకొని వాటి చెక్కు తీసి నీట్గా బాగా వాష్ చేసుకోవాలి. ఇలా చెక్కు తీసుకున్న అరటికాయలను మధ్యలో సగంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి పొడవుగా కట్ చేసుకోవాలి. మరీ పల్చగా కట్ చేయకూడదండి, కొంచెం మందంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి ఒక నిమ్మకాయ కట్ చేసి దాని రసాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మసాలాలో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసి ఈ మసాలా ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి. ఇలా వేడైన తర్వాత ఈ ముక్కలని పిండిలో ఇలా ముంచి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసేటప్పుడు స్టవ్ మంటని మీడియంలో పెట్టండి, లేకపోతే బజ్జీలు మాడిపోతాయి. చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్లో బజ్జీలు ఫ్రై అయ్యాక మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. ఈ అరటికాయ బజ్జీల్ని టమోటా చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. చట్నీ లేకపోయినా ఇలా తిన్నా కూడా చాలా బాగుంటాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మంచి కమెంట్ పెట్టండి. అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.